హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ షార్ట్ ద్వారా అయితే మనకి ఆర్ఆర్బి, ఏఎల్పి టెక్నీషియన్, జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి వీటికి సంబంధించి అలాగే ఎస్ఎస్సికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ షార్ట్ అయితే చేసుకుందాం అండి. సో దీనిలో వివిధ అంశాల్లో ధ్వని యొక్క తీవ్రత ఎంత ఉంటుంది అనేటువంటి టాపిక్ మీద అయితే షార్ట్ చేద్దాం అండి. సో ఫస్ట్ గా వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే ధ్వని యొక్క తీవ్రత లేదా శబ్దానికి ప్రమాణం అనేటువంటిది డెసిబల్స్ లో అయితే చెప్పడం జరుగుతుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, శబ్దానికి ప్రమాణం ఏమిటి లేదా ధ్వని తీవ్రత యొక్క ప్రమాణం ఏమిటి అంటే డెసిబల్స్. దీన్ని స్మాల్ డి క్యాపిటల్ బిలో అయితే రిప్రజెంట్ చేస్తారండి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ధ్వని తీవ్రత దేనికి ఏ ప్రమాణంలో చూపిస్తారు అంటే డెసిబల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో దాని యొక్క ఇండికేషన్ వచ్చేసి స్మాల్ డి క్యాపిటల్ బి అన్నమాట. సో వివిధ అంశాలలో ధ్వని యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుందో అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మానవుడు వినగలిగేటువంటి ధ్వని తీవ్రత వచ్చేసి 80 నుంచి 120 డెసిబల్స్ మాత్రమే ఉంటుందండి. అలాగే చెవుపోటుకు కారణమయ్యేటువంటి ధ్వని తీవ్రత వచ్చేసి 130 డెసిబల్స్. గాలి వీచినప్పుడు వచ్చేటువంటి డెసిబల్స్ వచ్చేసి 0.10 డెసిబల్స్ అండి. గాలి వీచినప్పుడు శబ్ద తీవ్రత అనేటువంటిది 0.10 డెసిబల్స్ ఉంటుంది. అలాగే గుసగుసలు ఆడినప్పుడు 20 నుంచి 30 డెసిబల్స్ అయితే ఉంటుందండి ధ్వని తీవ్రత అనేటువంటిది. అలాగే వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు 60 డెసిబల్స్ వరకు ధ్వని తీవ్రత ఉంటుంది. అలాగే గ్రైండర్ సౌండ్, సో గ్రైండర్ అనేటువంటి సౌండ్ చేస్తున్నప్పుడు దాని యొక్క తీవ్రత అనేటువంటిది 85 డెసిబల్స్ వరకు ఉంటుంది. అలాగే కారు హానర్ మోగించినప్పుడు 110 డెసిబల్స్ వరకు ఉంటుందండి. అలాగే తుపాకీ శబ్దం, సో మనం తుపాకీతో శబ్దాన్ని చేసినప్పుడు 120 డెసిబల్స్ వరకు దాని యొక్క ధ్వని తీవ్రత అయితే ఉంటుంది. అలాగే బాంబు పేలినప్పుడు బాంబు యొక్క శబ్దం అనేటువంటిది 140 డెసిబల్స్ వరకు ఉంటుందండి. అలాగే పిడుగు పడినప్పుడు ఆ శబ్దం యొక్క ధ్వని తీవ్రత అనేటువంటిది 150 డెసిబల్స్ వరకు ఉంటుంది. సో రాకెట్ ప్రయోగం చేసినప్పుడు శబ్ద తీవ్రత లేదా శబ్దం యొక్క డెసిబల్స్ వచ్చేసి 250 డెసిబల్స్ అయితే ఉంటుంది. సో టోటల్ గా మనకి ధ్వని తీవ్రత అనేటువంటి వివిధ అంశాల్లో ఏ విధంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇవి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఏఎల్పి, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ అలాగే ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో మనకి రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి బిట్స్ అండి. సో ఈ టాపిక్ మీద అడుగుతారు. సో అందరూ ఒకసారి రివైజ్ చేసుకోండి. మీకు ఈ షార్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.